వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కింద లింక్స్ మీద క్లిక్ చేయండి. తను ప్రెగ్నెంట్ రా. ఎలా తగ్గుతుంది? నీ తలకాయ్, ప్రెగ్నెంట్ అంటే ఎలా తగ్గుతుందంటావేంటి? ఓ ప్రెగ్నెంటా? మేడం, స్వాతి గారు ప్రెగ్నెంట్ అవడం మంచి విషయమే కదా, దానికి ఎందుకు అంత సీరియస్ అయిపోతాడు? పీనాసోడు ఎక్కడ చెప్పేస్తే పార్టీ ఇవ్వాల్సి వస్తుందో అని. ఓహో. నీరజ గారు, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఆదిత్య, ఆకాశానికి నిచ్చెన చూడదు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కార్తీక్ ట్రై చేసినా నేను ఎప్పుడు పడలేదు తెలుసా. ఓకే, ఏమైంది స్వాతి? తను ప్రెగ్నెంట్ రా. ఎలా తగ్గుతుంది? నీ తలకాయ్, ప్రెగ్నెంట్ అంటే ఎలా తగ్గుతుందంటావేంటి? ఓ ప్రెగ్నెంటా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కానీ ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకు. ఎందుకు? చెప్పొద్దు అంతే. సర్లే. ఆఫీస్ రావట్లే? లేదు, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాక. సరే సరే. నాతో ఏమైనా చెప్పాలా? ఇది నీకు ఇబ్బంది లేదుగా? అదేంటి అలా అంటావు? మంచి విషయమేగా. ప్రెగ్నెన్సీ అంటే చాలా ఖర్చులుంటాయి ప్రసాద్. నువ్వు అసలే రూపాయి కూడా వెనకాడతావు. స్వాతి, నేను పేనాసోన్నే, కానీ నీ విషయంలో కాదు. హాస్పిటల్కి వెళ్దాం పద. హా, ఈవినింగ్ ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు త్వరగా వస్తే వెళ్దాం. సారీ, ఫుడ్ పడేశాను. ఆకలేస్తుందా? ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. వద్దు, నేనే ఏదోటి అరేంజ్ చేస్తా. ఏం అవసరం లేదు, మళ్ళీ ఇంటింటికి వెళ్ళి దండుకొని తెస్తావు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. ఇది వంట చేస్తాను ప్రతిసారి నా పల్స్ రేట్ ఏంటో పెరిగిపోతుంది. ప్రసాద్, పప్పు చేనా? నువ్వు పప్పు చేస్తే అచ్చం మైసూర్ పాకలా ఉంటది. కుమ్మే. థ్యాంక్ యూ. ప్రసాద్, నీకు పొటాటో ఫ్రై ఇష్టం కదా, అది చేస్తా. అమ్మా, ఈసారి బంగాళదుంపలు మొక్కలు చేయవా? లాస్ట్ టైం నువ్వు చేసిన ఫ్రైకే టెన్నిస్ బాల్ అనుకుని వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు. మనంటి అద్దాలే పగిలే. నువ్వు చూస్తావు కదా. ఈసారి మళ్ళీ అద్దాలు మార్చుకోవాలన్నమాట. తాపీ మేస్త్రిలో అయిపోయింది ఆ పరిస్థితి. People say I need to get a little action. People say my love life. ఏమండి ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. స్వాతి గారు ప్రెగ్నెంట్ అంటగా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అన్నా. థ్యాంక్స్. ఓయ్, ఎవరికి చెప్పొద్దన్నా కదా? నేను చెప్పలేదు ప్రసాద్. మరి అందరికి ఎలా తెలిసింది? అంటే ఆఫీస్కి ఎందుకు లేట్ వచ్చినా అని కార్తీక్ అడిగితే రీజన్ చెప్పాల్సి వచ్చింది. వినాయక చందాలు చదివినట్టు మైక్లో అందరికీ అనౌన్స్ చేసి చెప్పావు, ఏదో కుందేలు మొహం వేసుకుని. మేడం, స్వాతి గారు ప్రెగ్నెంట్ అవడం మంచి విషయమే కదా, దానికి ఎందుకు అంత సీరియస్ అయిపోతాడు? పీనాసోడు ఎక్కడ చెప్పేస్తే పార్టీ ఇవ్వాల్సి వస్తుందో అని. ఓహో. ఈ మధ్యన మరీ దారుణంగా తయారాడు మేడం. మొన్న నా లంచ్ బాక్స్ తినేసి దాంట్లో రాళ్ళు రప్పలతో నింపేశాడు. అదేంటని అడిగితే ఒక పూట తినకపోతే చచ్చిపోతాం అన్నాడు. సాడిస్ట్ ఏదవా. నోరు ముయ్యండి. సీనియర్స్ని పట్టుకుని ఏంటా మాటలు నోటుకొచ్చినట్టు? పని చూడండి ఫస్ట్. కార్తీక్, నాకు మెటర్నిటీ లీవ్ కావాలి. నీకా? నాకు కదా, మా ఆవిడికి. స్వాతి కన్సీవ్ అయిందంట కదా, జయత్రి చెప్పింది. ఈ ఫార్ఫాల్ దానికి ఏం పని ఉండదా? మొత్తం ఊదైంది. అయినా ఇప్పుడు 2nd మంత్ 3rd మంత్తోనే కదా, అప్పుడే లీవ్ ఎందుకు? కార్తీక్, ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 6 months టైం ఉందనుకో. ఆ బొక్కలే లాస్ట్ మంత్ పని చేయొచ్చిన వదిలేస్తావా? ఇది అంతే.
దిక్కుమాలిన ఎగ్జాంపుల్స్ చెప్పకు ప్రసాద్. నువ్వేమో ఆ ఎదవ రోస్టింగ్ వీడియోలు చూసుకుంటావు, జైత్రి ఏమో కొరియన్ డ్రామాస్ చూసుకుంటుంది. పోనీ ఆ అమెరికా వాడన్నా పనిచేస్తాడా అంటే వాడు గుమగుమలు వంట వార్పు ప్రోగ్రామ్స్ చూసుకుంటాడు. ఇంతో అంతో పనిచేసేది స్వాతి మాత్రమే. అయినా అమ్మాయికి లీవ్ కావాలంటే ఆవిడే అడుగుద్ది కదా, నువ్వెందుకు? కంపెనీ నీది, లాభాలు నీవి, మేము పని చేయట్లేదా? ఇలాంటి మాటలు మాట్లాడితే నా కొళ్ళు మండేది. ఒళ్ళు మండుతుందా? ఆ వేరు మొక్కల డాక్టర్ని పిలవమంటావా? ఇక్కడే ఫుట్పాత్ దగ్గర టెంట్ వేసుకుని పడుకున్నాడు. వద్దు, వాడు లాస్ట్ టైం ఇచ్చిన వేరు మొక్క ఇంకా అరగలేదు. ఏదో ఒక రోజు అది కడుపులో పెరిగి మొక్క అయి పెద్ద చెట్టు అవుద్ది. అప్పుడు కాకులన్నీ నా మీదే వాళ్తాయి. బాగుంటుంది కదా తుంబాడులో ముసిలిదానిలాగా. ప్రసాద్, హస్తరు వచ్చేస్తాడు కార్తీక్. కోపాడుక పడుకో. కార్తీక్, స్వాతి ప్రెగ్నెంట్ అయింది కదా, మన ఆఫీస్ తరపు నుంచి అమ్మ ఒడి ఏమైనా ఇస్తారా? నేనేమన్నా గవర్నమెంట్ రన్ చేస్తున్నానా ప్రసాద్? అయినా నీకు పథకాలు ఇచ్చే పొజిషన్లో కంపెనీ లేదు, వెళ్ళు. పోనీ డాడీ ఒడి ఇక్కడ ఏమైనా? ఏ ఓడియాలు లేవు, వెళ్ళి పని చూసుకో. ఈ కార్తీక్ గాడికి శోభం రోజే పక్షవాతం వచ్చేయాలి సార్. ఏమైంది సార్? ఏమైంది ఏంటండి? స్వాతి ప్రెగ్నెంట్ కదా, ఆఫీస్ నుంచి అమ్మ ఒడి ఇస్తారని అడిగితే కుక్కలా అడుగుతున్నాడు. మాస్టరు, చేతికి ఏమైందండి? జైత్రి దోశ అడిగిందండి. సరే హోటల్ని తీసుకొస్తా అన్నాను. నాకు బయట ఫుడ్ వద్దు, నువ్వే చేసి పెట్టానింది. నాకు దోశ రాదనే లోపే దోశ వేయడం నేర్పించిందండి. ఈసారి మిరపకాయ బజ్జీ వచ్చాయని అడిగితే రాదని చెప్పకండి. ఎందుకు సార్? ఫింగర్ బౌల్లో వేలు ముంచినట్టు మరుగుతున్న నూనెలో తీసుకెళ్లి మీ చేయి ముంచేస్తుంది. అసలే ఫారఫల్లు మేకలా నవ్వులేసింది అనుకోండి, సెప్టిక్ అయి వేలు తీసినట్టుగా మొండి చేసుకుని తిరగాలి మీరు. మాస్టర్ నిజం చెప్పండి, మీకు జైత్రి కన్నా పిల్లల తల్లి ఉషా బెటర్ అనిపిస్తుంది కదా? ఊరుకోండి మాస్టారు, ప్రతిసారి పిల్లల తల్లి నారకపై చెప్పాను మీకు. ఈ విషయం జైత్రికి లీకైంది అనుకో, శాసనాల గ్రంథం తీసుకొని రమ్మంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇదేమైనా గరుడు పురాణం, అంత భయపడుతున్నారు. ఆయన నా మీద దొరుకుతారంటే చెప్పేస్తున్నాను. జైత్రి! ఏంటి ప్రసాద్ గారు పుసుక్కున ఫీల్ అయిపోతారు? మాస్టర్, ఈ విషయం చెప్పండి, మీరు నిజంగా అమెరికా రిటర్న్సా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అంటే మీ యాక్సిడెంట్ అలా లేదు కదా అని. నేను కుండెలో నీళ్ళ లాంటివని మాస్టారు. సిచ్యువేషన్ తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంటాను. చెప్పండి, పప్పులో ఉప్పు లాంటివన్నీ, తుప్పల్లో తోటరాముండి అని. ఇది కూడా మీలాగే తయారైంది, ఆన్ అవ్వట్లేదు. కొత్త కదా, అలవాటు అయిపోద్దులేండి. ప్రసాద్, సోదాపి ముందు వర్క్ స్టార్ట్ చేయండి. ఇందాకటి నుంచి ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు కార్తీక్. నిన్న కూడా అంతే, మార్నింగ్ ఆన్ చేస్తే మిఠాయి కొట్టు చిట్టమ్మ సీరియల్ అయిపోయాక ఆన్ అయింది. నువ్వు వంటల ప్రోగ్రాంలు అనుకున్న సీరియల్స్ కూడా చూస్తున్నావా? కార్తీక్, హైదరాబాద్కి మెట్రో వచ్చింది. ఆదిత్య మాస్టర్కి ఇప్పుడిప్పుడే వంట వస్తుంది. నెల్లూరు నీరజ గారికి పెళ్ళి అయిపోయింది. అయితే నువ్వు మాత్రం ల్యాప్టాప్ మార్చవా? ఆఫీస్ మార్చాం కదా ప్రసాద్, డెవలప్మెంటేగా. రెండకట్లకి షిఫ్ట్ అయ్యాం, బొక్కలో డెవలప్మెంట్. హాయ్ జైత్రి. హాయ్. నీరజ గారు, హనీమూన్ ఎలా జరిగింది? ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? ఊటీ, కొడైకెనాల్, మున్హార్. హనీమూన్కి వెళ్ళారా, వరద బాధితులను ఆదుకోవడానికి వెళ్ళారా? ప్రసాద్, కుళ్ళు నీకు. పిల్లలు పక్షుల్లా విహరిస్తాం. ఏం పిల్లలు? అనకొండ పిల్లలా, రాబందు పిల్లలా? నీరజ గారు, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఆదిత్య, ఆకాశానికి నిచ్చెన చూడకు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కార్తీక్ ట్రై చేసినా నేను ఎప్పుడు పడలేదు తెలుసా? ఓకే, కార్తీక్ ట్రై చేసినా నేను ఎప్పుడు పడలేదు తెలుసా? ఇప్పుడు నేనేమన్నానండి? ఆదిత్య గారు, జైత్రిని వదిలించుకోవాలని ఆలోచన లేదు కదా మీకు? ఊరికే ఉండండి, ఎప్పుడు చూడు పుల్లారావు అలాగా పుల్లలు పెడుతుంటారు. హలో ప్రసాద్, ఎక్కడున్నావు? నువ్వు ఇంటికి రా. ఏమైందమ్మా? నువ్వు ఇంటికి రా, ఫస్ట్ చెప్తాను. సరే.